కానీ ఇప్పుడు నేను ప్రస్తుతానికి వైజాగ్లో ఉంటున్నాను. నేను యూట్యూబ్లో చూసి అక్కడ నుంచి పెట్టొచ్చిన. నేను చాలా చూసాను హాస్టల్స్ అవన్నీ. ఎక్కడ ఇంత నీట్గా ఉన్న హాస్టల్ నేను చూడలేదు. హాస్టల్ వస్తే మాత్రం నిజంగా బాగుంటుంది. బెడ్ అయినా సరే అంత నీకు ఎక్కడ ఉండవు, మనమే కింద పడుకోవాలి ఎక్కడికి వెళ్ళినా. కానీ ఇక్కడ బెడ్ని ఒక అక్కలాగా చెల్లిలాగా మనందరి దగ్గర కూర్చొని చెప్పారు, వర్క్ అంతా నీట్గా నేర్పించారు. థ్యాంక్ యూ మేడం. నిజంగా అలాగే నేర్పించారు సార్. రానోళ్ళని ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉండకుండా రానోళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉండి ఇలా నేర్చుకోండి. ఫస్ట్లో అయితే లాంగ్ అండ్ షార్ట్ అని ఒక వర్క్ ఉండేది. ఆ వర్క్ ఫస్ట్ రెండో రోజు ఆ వర్క్ తల పగిలిపోయింది, ఏం అర్థం కాలేదు, రాలేదు, సూది రోజు దారం అర్థం కాలేదు సార్. అందరూ ఏడడం మొదలుపెట్టింది. మేడం దగ్గర కూర్చోబెట్టి నీకు ఏం కాదు, మీరు వెళ్ళేసరికి బ్లౌజ్ ఖచ్చితంగా 2-3 వేస్తే ఇక్కడ నుంచి వెళ్తారు, నన్ను నమ్మండి అని ధైర్యం చెప్పి మాతో ఈ వర్క్ నేర్పించినందుకు మేడం మీకు ఎప్పటికీ రోడ్ పని ఉంటుంది. ఇక నెక్స్ట్ మిల్లి ఎట్లా ఏదో రోడ్ సాయిచ్చులు అడుగుతుంటే మిల్లి చెప్పాలి ఖచ్చితంగా. నిలబడ్డమైపోతే మిల్లి అని చెప్పాలని మనం పొద్దు లేస్తే సార్ మరి మిల్లి చెప్పాలి. ఈరోజు క్లాస్ ఏ క్వశ్చన్స్ అనుకోని మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత ఇంక చెప్పడం కూడా స్టార్ట్ చేసాం. ఆ పైన కూడా పోయింది. ఇది కూడా థ్యాంక్ యూ సార్.